దగ్గుపాటి అంటే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయించింది. ఈ యొక్క ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చే విధంగా రాజమండ్రి పార్లమెంట్లో బీజేపీ తరఫున పురంధేశ్వరి గారు పోటీ చేయబోతా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మూడోసారి ప్రధానమంత్రి కావాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్రంలో పురంధేశ్వరి గారు రాజమండ్రి పార్లమెంట్ నుంచి ఘన విజయం సాధించాలని ఎన్డీఏ తరఫున రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా ప్రజాప్రభుత్వం ఏర్పడాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజున కోరుకొండ ప్రముఖమైనటువంటి శివాలయంలో నరేంద్ర మోడీ గారి పేరు మీద అదేవిధంగా పురంధేశ్వరి గారి పేరు మీద అభిషేకం చేసి పూజలు చేయడం జరిగింది. ఇవాళ గత కొన్ని రోజులుగా ఈ రాజమండ్రి పార్లమెంట్లో కూడా పురంధేశ్వరి గారు రాజమండ్రి పార్లమెంట్లో పోటీ చేస్తారనే భావన కలిగిన తర్వాత అనేక ప్రాంతాల్లో ఇంచుమించు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా సానుకూల వాతావరణం ఏర్పడింది. ప్రజలు కూడా స్వాగతిస్తా ఉన్నారు పురంధేశ్వరి గారిని ఈ రాజమండ్రి పార్లమెంట్లో పోటీ చేయాలని. అదేవిధంగా భగవంతుడి సంకర్ ఇక్కడ రావడం జరుగుతోంది. ఆవిడ అంటే ఒక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా, అంతేకాకుండా ఎన్టీ రామారావు గారి కుమార్తెగా మరి ఈ రాష్ట్రంలో అందరి మనసులు చూరగొన్నటువంటి పురంధేశ్వరి గారు రావడం ఈ ప్రాంతానికి కూడా సందేహం లేదు. రాబోయేటువంటి ప్రభుత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిగితే ఎన్డీఏ ప్రభుత్వం కూడా రాబోతా ఉంది. ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో కేంద్రంలో రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి మరొకసారి అవకాశం లభిస్తూ ఉంది. ప్రజలు కూడా దాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారని మేము విశ్వసిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలం మనం చూసాం. రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు పరకేసింది, రోడ్లు లేవు, కరెంట్ లేదు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అడుగంటిపోయినాయి, పరిశ్రమలు లేవు. ఎక్కడ చూసినా కూడా అవినీతి, విచ్చలవిడితనం, అరాచకత్వం తాండవిస్తా ఉంది. ప్రజలు ఇవాళ నిశ్చయించుకున్నారు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని, ఈ అవినీతికర ప్రభుత్వాన్ని, ఈ యొక్క వినాశకర ప్రభుత్వాన్ని తొలగించాలి, మట్టుబెట్టాలని. అందుకనే ఇవాళ ప్రజలు ఆశయాల మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం జనసేన ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పార్టీలు ప్రజల ముందుకు రాబోతున్నాయి. ప్రజలు ఆశీర్వదించాలని నేను ఈ సందర్భంగా ప్రజల్ని కోరుతా ఉన్నా. ఈ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఈ కోరుకొండ ప్రాంతంలో ఒక నేషనల్ హైవేని నిర్మాణం చేస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ డైరెక్ట్ గా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా మన పురంధేశ్వరి గారు ఎన్నికైతే కనుక మరింత చేరువుగా ప్రజలకి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, వాస్తవంగా చెప్పాలంటే ఈ కోరుకొండ ప్రాంతం గత 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయినా సరే సరైనటువంటి విద్యా సౌకర్యాలు కానీ, వైద్య సౌకర్యాలు కానీ, అదేవిధంగా పరిశ్రమలు కానీ, వ్యాపారాలు కానీ అసలు ఏమీ లేకుండా 50 సంవత్సరాల క్రితం 70 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో ఇప్పటికి కూడా అలాగే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉండిపోయింది. కాబట్టి ఈ మార్పు రావాలంటే అభివృద్ధి దేశమంతా జరుగుతూ ఉంది. ప్రపంచంలోని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకెళ్లడం జరిగింది, సైనికంగా 3వ స్థానానికి తీసుకెళ్లడం జరిగింది. ఈ రకంగా అనేక స్థానాల్లో శక్తివంతమైనటువంటి దేశాలు చూసుకున్నట్టయితే ఇవాళ 3వ స్థానంలో ప్రపంచంలో 200 దేశాలుంటే ఆ 200 దేశాల్లో ఒక శక్తివంతమైన భారతదేశం అంటే అమెరికా, రష్యా తర్వాత ఇవాళ చైనా తర్వాత ఇవాళ భారతదేశం అంటే ఆ స్థాయికి నిర్మాణం అవుతా ఉంది. కానీ మన ప్రాంతం ఎక్కడ గొంగ అక్కడే ఉంది, ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు, ఎలాంటి పరిశ్రమలు లేవు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ నేషనల్ హైవేని ఆధారంగా తీసుకొని, ఆ పోలవరం ప్రాజెక్టుని ఆధారంగా తీసుకొని మరి ఇక్కడ కూడా ఈ కోరుకొండ, గోకవరం, సీతానగరం, రాజానగరం ఈ ప్రాంతాల్లో ఒక విద్యా సౌకర్యాలు కానీ, వైద్య సౌకర్యాలు కానీ, అలాగే ఇండస్ట్రియల్ సౌకర్యాలు కానీ, అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయ విధానంలో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఒక మార్కెటింగ్ విధానం తీసుకురావడం ద్వారా కానీ, అంటే ఆ రకంగా ఒక ఇండస్ట్రియల్ ఏరియాని నిర్మాణం చేయడం ద్వారా మరి లేకపోతే ఒక మార్కెటింగ్ సౌకర్యాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించడం కోసం కానీ అనేక రకాలుగా పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఆవిడ మూలంగా ఈ యొక్క చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుతూ అఖండ విజయాన్ని సాధించబోతున్నామని ఘంటాపథంగా మనం చెప్పగలుగుతాం.
కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పత్రికా సోదరులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.